ఇల్లు శుభ్రపరుచుకున్న తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే పీట వేస్తున్నారు, పీట మీద ముగ్గు వేసి ఏదో వస్త్రం వేస్తున్నారు. కానీ అసలు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, గోమయంతో ఎక్కడైతే అలికి ముగ్గు వేస్తారో అక్కడ లక్ష్మీదేవి సుస్థిరంగా కూర్చొని ఉంటుంది. గోమయం తేము, అది ముట్టుకోవాలంటే కొంతమందికి అలర్జీ కదా. అసలు అదే మన జీవనం అని చెప్పి చెబుతున్నాం మనం. అంతమంది కూడా చెప్పుకున్నాం, పంచగవ్య ప్రాసన అని చెప్పి ఆవు నుంచి 5 రకాలు వస్తాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం. ఇవి 6 నెలలకు ఒక్కసారి తీసుకుంటే మనకు ఉండేటువంటి రోగాలన్నీ కూడా పోతాయని చెప్పి చెబుతున్నాం. అవునా? మనకేంటి, ఆక్సిజన్ తీసుకుంటాం, ప్రతి జీవి కూడాను కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతుంది. కానీ ఆక్సిజన్ తీసుకుని మరలా ఆక్సిజన్ వదిలేటువంటి ఏకైక జీవి ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే అది గోమాత మాత్రమే. గోమాత అంటే ఏం చేస్తున్నాం మనం, సకల దేవతా స్వరూపం, సకల దేవతలు ఆ గోమాతలోనే నిక్షిప్తమై ఉన్నాయని చెప్పి మనం భావిస్తున్నాం. అవునా? అలాంటి గోమయాన్ని తీసుకొచ్చి చక్కగా పూజా స్థలంలో ఎక్కడైతే మనం కలశం పెట్టాలనుకుంటున్నామో అక్కడ అలకండి, అలికి ముగ్గు వేయండి. కొద్దిసేపటికి ఆరిన తర్వాత చూడండి, కన్నులకి ఆనందంగా ఉంటుంది, మన మనస్సుకి ఒక పవిత్రమైనటువంటి భావన వస్తుంది. అక్కడ దాని మీద పీట వేసి ఆ పీట మీద ఒక చక్కటి నూతన వస్త్రం, కొత్త వస్త్రం ఒకటి పరిచి దాని మధ్యలో బియ్యం పోసి, బియ్యం మధ్యలో కలశాన్ని ఉంచండి. ఈ కలశం చెప్పాను కదా, మీకు ఉండేటువంటి స్తోమతను బట్టి పెడుతున్నారు, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే మృన్మయ పాత్ర అంటారు, మట్టి పాత్రని మృన్మయ పాత్ర అంటారు. మృన్మయ పాత్ర కూడా పెట్టుకొని చేసుకోవచ్చు, శక్తిని అనుసరించి అంతే.